అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్లో గతంలో అనేక ఒప్పందాలు జరిగినప్పటికీ వాటిని ఇరాన్ పదే పదే ఉల్లంఘించిందని ఆరోపించారు. అన్నీ పూర్తయ్యాయని అనుకునే సమయంలో వారు ఒప్పందాలను భంగం చేశారు. అలాంటి వారితో మేము ఇప్పటికే 10 ఒప్పందాలు చేశాం, ఇకపై వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాలలో మరోసారి చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య మరింత సంచలనంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పై అమెరికా నియంత్రణ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ జలసంధిని అమెరికా రక్షిస్తుందని, దానికి ఇతర దేశాలు ఖర్చు చెల్లించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రపంచ మార్కెట్లు, ఇంధన రంగం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. హార్మోజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే ముడి చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే వెళుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి చేరే చమురు ట్యాంకర్లు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం అమెరికా హోర్ముజ్ జలసంధిపై అధికారిక నియంత్రణ చేపట్టలేదు. ట్రంప్ చేసినది తన ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ చేసిన ప్రకటన మాత్రమే. అంతర్జాతీయ సముద్ర జలాలపై ఏకపక్షంగా ఒక దేశం పూర్తి నియంత్రణ ప్రకటించడం అంత సులభం కాదు. దీనికి అంతర్జాతీయ చట్టాలు, ఇతర దేశాల వైఖరి కూడా కీలకంగా మారనున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, గల్ఫ్ ప్రాంత భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం గురించి చేసిన ప్రకటన ప్రపంచ దృష్టిని మధ్యప్రాచ్యంలోకి మళ్లించాయి. అయితే ఇవి ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన విధానపరమైన వ్యాఖ్యలు మాత్రమే. అమెరికా ఇప్పటికే హార్ముజ్పై నియంత్రణ సాధించిందని చెప్పడం సరైంది కాదు. ఇక ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందిస్తుంది, అంతర్జాతీయ సమాజం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.